హాయ్ అండి, మీ ప్రిన్సెస్ రావ్యని. కొంతమూరు షణ్ముఖపీఠంలో ఈరోజు గణపతి నిమజ్జనం అండి. గణపతిని చూడండి, కాణిపాక గణపతిలా లేరు, అచ్చం చాలా బాగున్నారు కదండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. స్కందస్వామి గారు స్పీచ్ చేస్తున్నారు, వినండి. 50 మంది భక్తులకు విజ్ఞప్తి. ప్రస్తుతం మన గణపతి నవరాత్రులలో చాలా రకాలుగా వినాయకులను తీసుకురావటం, పర్మిషన్లు లేకపోవటం, చాలా రకరకాలుగా హిందువులు అంటే ఒక అపవిత్రులు అన్నటువంటి భావన మనమే తెచ్చుకుంటున్నాం. వినాయక నిమజ్జనాలలో ఎవరు ఎంత ఎత్తు పెట్టామనే సంఖ్య తప్ప గణపతి మీద శ్రద్ధతో ఎవరు, భక్తితో ఎవరు కూడా పూజలు చేయట్లేదు. నేను విమర్శిస్తున్నాను అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ కూడా 11 సంవత్సరాలుగా పీఠంలో స్వామివారిని ఇదే మాదిరిగా నిమజ్జనం చేయటం జరుగుతోంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరం మీరు ఎక్కడైతే స్వామివారిని నిలబెట్టి 9 రోజులు నవరాత్రులు పూర్తి చేస్తారో, పూర్తి చేసిన అనంతరం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ రకంగా మనం స్వామివారిని ప్రతిష్ఠ చేసిన చోటే నిమజ్జనం చేస్తూ స్వామివారికి వేద మంత్రాలతోటి స్వామివారిని నిమజ్జనం చేసుకుని ఎవరిని ఇబ్బంది లేకుండా, అలాగే గణపతి యొక్క ఆశీస్సులు మనం అందరం పొందాలని, దీన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు వచ్చే సంవత్సరం నుంచి ప్రతి వాడలోనూ కూడా ఇలా ప్రారంభం అవ్వాలని, 5 అడుగుల మించి ఎవరు కూడా విగ్రహం పెట్టకూడదని, అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆఫ్ చేసి మట్టి వినాయకులతో మాత్రమే ఈ పూజ చేసినట్లయితే ఎవరికీ కూడా ఇబ్బంది లేకుండా, కాలుష్యం లేకుండా ఈ కార్యక్రమాలు విజయవంతం చేసుకోవచ్చు. అలానే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి చేసిన వారికి పొట్టగొట్టట్లేదు. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బదులు మట్టితోటి వినాయకులను తయారు చేసుకుని ఇలా నిమజ్జనం చేసుకుంటే ఎవరికి ఇబ్బందులు లేకుండా, అలాగే హిందువుల్ని ఎవరు విమర్శించకుండా, మనం పోలీసులతోటి కానీ ఎవరితోటి కూడా ఇబ్బందులు లేకుండా, వారికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయకుండా ఈ రకంగా చేసుకున్నట్లయితే మనం అందరం కూడా ఆదర్శవంతులు అవుతాం. అలాగే హిందువుల యొక్క మనుగడ పెరుగుతుంది, హిందువుల యొక్క భావజాలం అందరికీ అర్థమవుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని ఈ రకమైనటువంటి విధంగా ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనాలు మట్టితో చేసినవి మాత్రమే ఉపయోగించి స్వామివారి నవరాత్రుల అనంతరం ఈ రకంగా నిమజ్జనం చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ, వేడుకుంటూ, స్వామివారి తరపున, గణపతి తరపున సోషల్ మీడియాలో చాలా చక్కగా ట్రోల్ చేస్తున్నారు. నా కాలు విరిగిపోయింది, చెయ్యి విరిగిపోయింది అని చెప్పి అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి, శివపార్వతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు గగ్గోలు పెడుతున్నట్లుగా సోషల్ మీడియాలో వస్తుంది. ఇవంతా కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు చెయ్యండి, అన్నదానాలు చెయ్యండి, ఎన్నో ధర్మ కార్యక్రమాలు చెయ్యండి. ఎక్కువ విగ్రహాలు పెట్టి మనం అందరం కూడా ఇబ్బందులు పడద్దు. అలాగే చాలా చోట్ల ఈ ఎలక్ట్రిసిటీ వైర్ల ద్వారా ఇబ్బందులు జరుగుతూ అనేక మంది మరణవార్తను పడుతున్నారు. ఇటువంటివన్నీ మనం ఆపాలి అని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుని 6 అడుగులు మించకుండా తయారు చేసి స్వామివారి గణపతి నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసుకుని ఎక్కడైతే స్వామివారిని ప్రతిష్ఠ చేసామో అక్కడే నిమజ్జనం చేసి ఆ మట్టిని ప్రతి ఒక్కరి ఇంటికి తులసి మొక్కను పెంచుకోవడానికి ఇస్తే అది చాలా బాగుంటుంది. అందరికీ కూడా మరొకసారి విన్నపం, అలాగే ఆశీస్సులు, అలాగే కోరిక, అలాగే మీరు ఏమనుకున్నా పర్వాలేదు, తిట్టుకున్నా పర్వాలేదు, ట్రోల్ చేసుకున్నా పర్వాలేదు,
ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నా కోరికను వెలిబుచ్చాను. అవకాశం ఉన్న వారందరూ కూడా దీన్ని ఫాలో అవ్వాలని అనుకరించాలని చెప్పి తెలియజేస్తూ జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకోవచ్చు. బాయ్ బాయ్.